సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి అమ్ముతున్న 4 వ్యక్తులను హుజూర్ నగర్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 75,000 రూపాయల నగదు, ఒక బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా వివరాలు వెల్లడించారు పోలీసులు. ఇక ఆ 4పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లుగా తెలియజేశారు. స్కూల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ సమీపంలో ఒక 4 వ్యక్తులు ప్రభుత్వం నిషేధించిన గంజాయిని అక్కడ కొనుక్కోవడము, సేవించడము మరియు అమ్మడం చేస్తున్న సమాచారం మేరకు ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బందితో యుక్తంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పరిశీలించగా వాళ్ళ వద్ద 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ ప్యాకెట్లను చూడగా అది అందులోంచి దుక్కుమని వాసన వస్తూ ప్రభుత్వం నిషేధించినటువంటి గంజాయిగా అది గుర్తించడం జరిగింది. దాన్ని మొత్తం తూకం వేసి చూడగా ఒక 1.5 kgs గంజాయిగా అది మనం గుర్తించడం జరిగింది. ఈ గంజాయిని మొత్తం 4 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు 1 కేజీకి 8,000 రూపాయల చొప్పున 10,000 రూపాయలు పెట్టి 1 కేజీన్నర గంజాయిని కొనుక్కొని రావడం జరిగింది. ఆ కొనుక్కొని వచ్చిన గంజాయిని వీళ్ళందరూ కూడా ఈరోజు అమ్ముతూ ఉంటే మనం పట్టుకున్నాం. అందులో షేక్ సుబానీ మరియు యశ్వంత్ మరియు ములకలపల్లి మణికంఠ, అతనితో పాటు షేక్ అజారుద్దీన్ అనేతను ఉన్నాడు. ఇతను చిలుకూరు చెందిన వ్యక్తి. ఇందులో గోదావరి వ్యక్తి, చిలుకూరు వ్యక్తి, హుజూర్ నగర్ నుంచి 2 వ్యక్తులు ఉన్నారు. మొత్తం 4 కలిసి వీళ్ళు గంజాయిని కొనుక్కొని దాన్ని తాగడానికి అనుకూలంగా వీళ్ళు పెడతా ఉంటే మన సమాచారం మేరకు వాళ్ళని పట్టుకొని